హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతో నీళ్ళు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ అయ్యాక అందులో పాస్తా వేసి కలుపుకోవాలండి. 90% కుక్ చేసుకోవాలండి. కుక్ అయింది లేనిది తెలియాలి అంటే ఒకసారి కట్ చేసి చూడండి. మంచిగా కట్ అయింది అంటే కుక్ అయినట్టు, కట్ అవ్వకపోతే ఇంకో 1 మినిట్ కుక్ చేయండి. బాయిల్ అయిన పాస్తాని స్టెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ బటర్ వేసుకోండి. అది కట్ చేసి వెల్లుల్లి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వైట్ సాస్ కోసం ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ బటర్ వేసుకొని కలుపుకోవాలండి. అందులో 4 స్పూన్స్ మైదా వేసి కలుపుకోవాలి. అది మొత్తం కలిసాక అందులో కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు అందులో ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకోవాలి. మొత్తం కలిసాక 2 స్లైసెస్ చీజ్ వేసి కలుపుకోవాలండి. మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వెజ్జెస్ ఫ్రై చేసుకున్న వెజ్జెస్లో పాస్తా వేసి సాల్ట్ వేసి కలుపుకోవాలి. అందులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ కూడా వేసి కలుపుకోవాలండి. యమ్మీ యమ్మీ క్రీమీ వైట్ సాస్ పాస్తా రెడీ అండి.